తగ్గేదేలే అంటూ దూసుకొచ్చిన సినీ ఇండస్ట్రీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత మెత్తబడ్డట్లు కనిపిస్తుంది. వ్యవహారం సద్దుమణిగినట్లే కనిపిస్తుంది. ఈరోజు అల్లు అర్జున్ని దాదాపు 3.5 గంటల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారించారు. ఆయన పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. మరొకసారి కూడా విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పినట్లు తెలుస్తుంది. ఆయన అందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే ఈరోజు ఎఫ్ఐఆర్లో 18 A18గా మైత్రి మూవీస్ని అడిషనల్గా చేర్చారు. ఇప్పటివరకు 17 ఉండేది, ఇప్పుడు 18 మైత్రి మూవీస్ కూడా చేరింది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సినీ పెద్దగా ఇప్పుడు రంగంలోకి దిగారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగడమే కాదు, ఆయన ప్రకటించారు 2-3 రోజుల్లో సినీ పెద్దలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారంటూ చెప్పారు. అయితే దీనిపై బీఆర్ఎస్ అటాక్ మాత్రం కంటిన్యూ చేస్తుంది. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అటు ఓవైపు వివాద పరిష్కారానికి దిల్ రాజు పెద్దన్నగా ముందుకొచ్చారు. రంగంలోకి దిల్ రాజే దిగడంతో ఖచ్చితంగా 1-2 రోజుల్లో సీఎంతో భేటీ జరగబోతుంది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా బెనిఫిట్ షోలు రద్దు చేస్తామన్నారు, టికెట్ల రేట్లు పెంచమన్నారు. ఆ రెండింటి ఎఫెక్ట్ కూడా సినీ ఇండస్ట్రీపై చాలా పెద్ద ఎత్తున ఉంది. అందులో మొదటగా ఎఫెక్ట్ పడేది దిల్ రాజు పైన. ఎందుకంటే జనవరి 10న గేమ్ చేంజర్ పాన్ ఇండియా మూవీ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు. దానికి రామ్ చరణ్ అందులో హీరోగా నటించారు. చాలా పెద్ద హీరో, పాన్ ఇండియా హీరో ఆయన కూడా. కాబట్టి అంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించింది దిల్ రాజు. చాలా ఏళ్ల నుంచి దాన్ని నిర్మిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ మూవీతోనే సినీ ఇండస్ట్రీపై బెనిఫిట్ షోలు లేకున్నా, టికెట్ల రేట్లు పెంచకుండా భారం పెద్ద ఎత్తున పడబోతుంది. కాబట్టి ఆలోపే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అందుకోసం అటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్గా దిల్ రాజే ఉన్నారు, గేమ్ చేంజర్ మూవీ నిర్మాత కూడా ఆయనే. కాబట్టి ఆయనే కొంచెం ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఆయన ఈరోజు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అతన్ని బాలుని కూడా పరామర్శించారు. వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రేవతి భర్తకి సినీ ఇండస్ట్రీలో కూడా ఉద్యోగం ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. మొత్తానికి ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తుంది. బీఆర్ఎస్ మాత్రం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు సినీ ఇండస్ట్రీని అంటుంది. ఏమన్నారు హరీష్ రావు, ఏమన్నారు ఒకసారి విందాం. के लिए बात करने के लिए टाइम नहीं है रेवंत रेड्डी को, लेकिन 2-2 घंटा एक फिल्म एक्टर के पीछे पड़ के वो एक पर्सनलाइज्ड टारगेट करके जा रहा है. देखिए, मैं वो केस के बारे में नहीं बोल रहा हूं. अगर से तुम केस रजिस्टर करना है तो करो, जो लॉ करना है करो, लेकिन सबके साथ क्यों नहीं करते? आपके भाई को क्यों अरेस्ट नहीं करे? सुसाइड नोट से ज्यादा एविडेंस क्या होता है? वो केस में अभी तक एफआईआर भी क्यों नहीं हुआ? रेवंत रेड्डी जवाब देना है. आज 500 तक किसान मर चुके हैं. इस ऑटो ड्राइवर्स 80 के ऊपर ऑटो ड्राइवर मर चुके हैं. वो किसी के बारे में बात नहीं करता, किसी के लिए सोचता भी नहीं. लेकिन आज जो फिल्म इंडस्ट्री को यहाँ पर टारगेट करके उन लोगों से परेशानी करना शुरू करें. अगर से आप केस रखना है रखो, लेकिन सबके साथ रखो ना. రైట్, అటు ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు పక్షాలు కూడా ఆరోపణలు ప్రభుత్వంపై చేస్తున్నాయి, రేవంత్ రెడ్డిపై చేస్తున్నాయి. అయితే దీన్ని ఖండించారు దిల్ రాజు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఖండించారు. ఇండస్ట్రీని టార్గెట్ చేయడం లేదు రేవంత్ రెడ్డి, ఆల్రెడీ సీఎంను కలిసాము, దీనిపై మాట్లాడాము. 1-2 రోజుల్లో సినీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, దానికి తానే ముందుంటానంటూ కూడా దిల్ రాజు ప్రకటించారు. దిల్ రాజు ఏమన్నారో ఒకసారి చూద్దాం. భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము. అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే, వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్. సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది, 7 years పాప. సో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా
రైట్, మొత్తానికి ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేస్తుందనే విమర్శల్ని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కొట్టిపడేశారు. రేవంత్ రెడ్డితో ఆల్రెడీ మాట్లాడాను, ముఖ్యమంత్రి గారితో రేపు లేదా ఎల్లుండి సినీ పెద్దలతో కలిసి వెళ్ళి ఇండస్ట్రీ సమస్యలపై చర్చిస్తాం. అదే రకంగా బాలుడు తండ్రి అంటే రేవతి చనిపోయిన సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు తానే బాధ్యత తీసుకున్నాడని కూడా దిల్ రాజు ప్రకటించారు. దీనిపైన చర్చిద్దాం. ఇక సమస్య సర్దుమణిగిపోయినట్లేనా, ఏం జరగబోతుంది? సినీ ఇండస్ట్రీ పెద్దలు రేవంత్ రెడ్డి కలవడానికి వస్తున్నారు కాబట్టి సమస్య సర్దుమణిగిందా, లేకుంటే దీనిలో ఇంకా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఒకసారి మనం చర్చిద్దాం. మనతో పాటు జన అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు, బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. తాతా మధు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు అద్దంకి దయాకర్ గారు, మీ నుంచే మొదలు పెడదాం. దిల్ రాజు గారు ప్రకటించారు, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయట్లేదు ముఖ్యమంత్రి గారు అన్నారు. అంతేకాదు రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ కోరాం, రేపు ఎల్లుండో భేటీ అవుతాం అన్నారు సినీ పెద్దలంతా వెళ్ళి రేవంత్ రెడ్డిని. అంటే రేవంత్ రెడ్డిని సినీ పెద్దలు కలవడంతో సమస్యలు అన్నీ సర్దుమణిగిపోతాయా, బెనిఫిట్ షోలు వచ్చేస్తాయా, టికెట్ రేట్లు పెరుగుతాయా? ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజు నిర్మాతగా ఉన్న చిత్రం జనవరి 10న గేమ్ చేంజర్ విడుదల కాబోతుంది. దానికి టికెట్ రేట్లు పెంచకుండా, బెనిఫిట్ షోలు లేకపోయినా చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఆ సినిమాకి చాలా భారీ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అది పాన్ ఇండియా మూవీ, భారీ బడ్జెట్ మూవీ. కాబట్టి పుష్ప ఎఫెక్ట్ మిగిలిన సినీ ఇండస్ట్రీపై పడకుండా చర్యలు తీసుకుంటారా? అన్ని సర్దుమణుగుతాయా వ్యవహారం అంతా? ఇప్పుడు ఇప్పటికైతే నిర్ణయం స్పెషల్ షోస్ కానీ లేకపోతే ప్రివ్యూస్ కానీ ఇతరత్ర అదనపు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని చేయొద్దు అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయంగా ఉంది. ఎందుకంటే వెంకటరెడ్డి గారు మొన్ననే ఆ నిర్ణయం తీసుకున్నాడు. దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడింది వెంకటరెడ్డి గారు. ఎందుకంటే ఏదో వీళ్ళు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నప్పుడు మనకి ఇండస్ట్రీ ఇక్కడ మనం కాపాడుకోవాలంటే వాళ్ళకి బెనిఫిట్స్ అనే ఆలోచనతోని ఎలా ప్రభుత్వం ఆలోచించింది కాస్త విపక్షాలు ఏం చేసినాయి, దాన్ని మీరు బెనిఫిట్ షోస్ ఎందుకు ఇస్తున్నారు, ఇవ్వాల్సింది లేదు కదా. ఇప్పుడు ఇవ్వడం వల్ల ఏమైంది, రేవతి లాంటి ఒక ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది, ఇట్లా శ్రీతేజ్ పరిస్థితి అట్లా ఉంది, దీన్ని ఒక పెద్ద మెగా ఈవెంట్ గా చేసుకుంటారు, దాన్ని ప్రచారం చేస్తున్నారు అనే ఉద్దేశంతో చాలా విస్తృతంగా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఎలా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే సినీ పరిశ్రమను కాపాడుకోవాలంటే కేవలం మనం బెనిఫిట్ షోలు లేకపోతే ఇట్లాంటి స్పెషల్ షోస్ కి అవకాశం ఇస్తేనైనా, లేదంటే ఇతరత్ర ఆదుకోవాలన్నా ప్రత్యామ్నాయ మార్గాలు చూడొచ్చు. బట్ ఈ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇదొక ఏమంటాం, ఒక మాన్యుమెంటల్ డిసిషన్ అయింది ఏది ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో జరిగిన సంఘటన. సో అలాంటి చేయకపోతే ఇట్లా పెద్ద ఎత్తున క్రౌడ్ పుల్లింగ్ కాకపోతుండే అనే ఆలోచన కూడా ప్రభుత్వానికి, ప్రజలకు కూడా వచ్చింది. ఎందుకు అనవసరంగా మనం దాన్ని ఏదో క్లియరప్ చేయడం అనే ఆలోచన కూడా ఉంది. కాబట్టి అంటే అద్దంకి దయాకర్ గారు, అంటే ఒక పాయింట్ ఏంటంటే బెనిఫిట్ షోలు కానీ టికెట్ల రేట్లు పెంచుకోవడం కానీ ఓన్లీ తెలంగాణకే పరిమితమైన అంశం కాదు అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక మొదలుపెట్టిన సంస్కృతి సంప్రదాయం కూడా కాదు అది. మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉంది, దేశవ్యాప్తంగా కూడా ఉంది అది. అంటే దాన్ని ఒక్కసారిగా ఈ ఒక్క సంఘటన చూపించి దాన్ని తీసేస్తామని చెప్పడం అంటే సినీ పెద్దలను దగ్గరికి వచ్చి చర్చించేదాకా తెచ్చుకునే ఉద్దేశంతో చేసిన పని అని. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఈ మా స్థాయిగా చేసినవి లేవు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనైతే కొన్ని సినిమాలను అసలు పూర్తిగా నెగ్లెక్ట్ చేసిండ్రు. లైక్ భీమ్లా నాయక్, తర్వాత ప్రభాస్ సినిమా ఏదో ఉండే దానికి సంబంధించి అంశాలు కూడా. అంటే రాజకీయంగా ఆ కుటుంబాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటేనో, రాజకీయంగా వ్యతిరేకత చేస్తేనో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో అనుకూలత లేదు. కానీ ఇప్పుడు మేము రాజకీయాలకు అతీతంగా ఈరోజు అల్లు అర్జున్ గారు ఏ పార్టీతో ఉన్నా, ప్రభాస్ గారు ఏ పార్టీతో ఉన్నా, లేదు పవన్ కళ్యాణ్ గారు ఎటు ఉన్నా సరే, మేము పరిశ్రమను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం. అల్లు అర్జున్ గారి విషయంలో అల్లు అర్జున్ గారు కాంగ్రెస్ పార్టీతో ఏం లేరు. వారి గతంలో కూడా అటు ఇటుగా అనిపించినప్పుడు కూడా మేము ఆ నిర్ణయాన్ని అటు తీసుకోలేదు. ఎందుకంటే పుష్ప సినిమా రేంజ్ ఏంటంటే వరల్డ్ క్లాస్ మూవీకి వచ్చింది. అట్లనే బాహుబలి అట్లనే వచ్చింది, RRR అట్లనే వచ్చింది, కల్కి అనే మూవీ కూడా మన తెలుగు పరిశ్రమ ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా అంతర్జాతీయ వేదికల్లో కూడా చాలా పాజిటివ్ వస్తున్న క్రమంలో మనం కూడా ఇంత సహకరించాలనే ఉద్దేశంతోనే చేసింది. ఈ దురదృష్టకర సంఘటనలు జరుగుతాయని మనం ఊహించలేదు. అలా జరిగితే ఇట్లా అవుతాయని ఎవరు అనుకున్నారు అనేటట్టుగానే చర్చ జరిగింది. కాబట్టి దిల్ రాజు గారు కూడా ఎఫ్డిసి చైర్మన్ గానే కాకుండా సినిమా నిర్మాతల్లో జర పెద్దవాడు, అన్ని రకాల వాళ్ళతో సంబంధాలు కూడా ఉన్నాయి. కాబట్టి
ఈ ఇష్యూని కూడా పరిష్కారం చేయడానికి పాజిటివ్ యాటిట్యూడ్ తో రావడం అనేది మాత్రం అందరం స్వాగతించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే గారు ఇప్పటి వరకు ఇది ఈ వ్యవహారం అంతా కూడా అంటే ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ లేకుంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని బీజేపీ ఒక్కరు కాదు ఇద్దరు కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, తర్వాత లక్ష్మణ్, రఘునందన్, డీకే అరుణ ఇలా కంటిన్యూ ప్రతి ఒక్కరూ విమర్శించారు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇండస్ట్రీని టార్గెట్ చేసి చాలామంది మాట్లాడారు. అక్కడ కూడా రేవంత్ రెడ్డితో సహా వాళ్ళ సీతక్క అసలు పుష్ప మూవీకి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు, సిగ్గుచేటు అని ఒక రకంగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి. మిగిలిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేశారు, చామల కిరణ్ రెడ్డి అటాక్ చేశారు. అయితే మొత్తానికి నిన్న ఎవరు మాట్లాడకూడదు ఈ అంశంపై అని సీఎం గారు కాంగ్రెస్ నేతలను ఆదేశించడం, ఈరోజు దిల్ రాజు 1-2 రోజుల్లో సీఎంతో భేటీ అవుతాం సినీ పెద్దలమంతా అని చెప్పడం, కుటుంబాన్ని శ్రీ విష్ణు ఆ కుటుంబాన్ని పరామర్శించడం, అతనికి 50 లక్షల చెక్ ప్రొడ్యూసర్లు ఇవ్వడం, ఇటు ప్రభుత్వ పరంగా కాకపోయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 25 లక్షల చెక్ ఇవ్వడం. ఈ వ్యవహారం చూస్తుంటే ఈరోజు విచారణకు కూడా అల్లు అర్జున్ వెళ్ళారు. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ప్రభుత్వం నుంచి సినీ ఇండస్ట్రీకి ఏం చేయాలో చేస్తామనే రకంగా వాతావరణం కనిపిస్తుంది. అంటే సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారనే మీ వాదన తప్పు అని ఒప్పుకుంటారా రేపు ఆ భేటీ తర్వాత సానుకూల నిర్ణయాలు వస్తే? అట్లేం లేదు కళ్యాణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ మొత్తం ఎపిసోడ్ కనుక చూస్తే కళ్యాణ్ గారు, మీకు గత సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు మీరు చూడండి. ఎంతసేపు సెన్సేషనల్ ఇష్యూస్ ని తెర మీదకి తీసుకురావాలి, మీడియాను ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేయాలి, వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కేసేయాలి, వాటి గురించి ఎవరు డిస్కషన్ పెట్టొద్దు, ఎవరు మాట్లాడొద్దు. ఇది ప్రధానమైనటువంటి ఎజెండా. మీరు మూసీ ఇష్యూ కావచ్చు, మీరు హైడ్రా ఇష్యూ కావచ్చు, మీరు గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లలు విషాహారం తిని చనిపోయినటువంటి అంశాలు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు మహిళల పైన మగ పోలీసులు దురుసుగా వ్యవహరించి వాళ్ళను కొట్టి వాళ్ళ బట్టలు లాగినటువంటి అంశాలు కావచ్చు, ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి అంశాలు కావచ్చు, ఏ అంశాన్ని కూడా తెర మీదకి రాకుండా చేసి మొత్తం సెన్సేషనలైజ్డ్ పాలిటిక్స్ ని నడపాలనేటువంటి ఒక ఉద్దేశంతో అటు దిశగా మొత్తం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది మొదటి అంశం. రెండో అంశం నేను ఇంకొక విషయం చెప్తానండి. మీరు ఇందాక సీతక్క గారి అంశము కోట్ చేసినారు. సీతక్క గారు ఏం మాట్లాడుతున్నారండి? పుష్ప సినిమాలో ఒక స్మగ్లర్ ఉంటాడు, హీరో అనేటువంటి క్యారెక్టర్. ఆ స్మగ్లర్ పోలీస్ ఆయనను బట్టలిప్పి నిలబెడితే ఆ సినిమాకి ఎట్లా జాతీయ అవార్డు ఇచ్చిండ్రు అంటే మన సీతక్క గారు ఏమన్నా నిద్రపోయినరా? మరి ఆ పుష్ప సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? దాని సీక్వెల్ రిలీజ్ అవుతుంటే మీరు ఎందుకు ఆపలేదు? మీరు బెనిఫిట్ షోలకి మీరెట్లా పర్మిషన్ ఇచ్చినారు? ఆ సినిమాకు మీరెట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? మరి అప్పటిదాకా మరి సీతక్క గారికి తెలియదా? ఒక అంశము, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే కూడా వాళ్ళు బయటికి వెళ్ళి బాక్సులు తెచ్చుకొని తిన్నారు అని మాట్లాడింది కూడా సీతక్క గారే. అక్కినేని నాగార్జున సంబంధించినటువంటి కన్వెన్షన్ ని కూలగొడితే వారి కోడలు పైన వారిపైన లేనిపోని అర్ధరహితమైనటువంటి ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి మాటలు మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరో మంత్రి కొండా సురేఖ గారు. అంటే ఈ మొత్తం ఎపిసోడ్స్ కూడా మీరు చూడండి. అంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎట్లా నడుస్తోంది అని అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. అది ఏమంటారు, నాగార్జున గారి కన్వెన్షన్ కూలగొట్టడం అయినా, లేకపోతే అల్లు అర్జున్ గారి ఇష్యూ అయినా, ఇంకో ఇష్యూ అయినా, నేను ఒకటే మాట్లాడుతున్నా అండి. చట్టం కనుక తన పని తను చేసుకుంటా పోతే చట్టం అందరికీ ఎందుకు ఈక్వల్ గా వర్తించదు అని నేను అడుగుతున్నా. ఇవాళ అల్లు అర్జున్ గారి విషయంలో వారి సినిమాకి అసలు వారు అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినారు కదా. పర్మిషన్ లేని కాడికి అల్లు అర్జున్ గారు పోతే ఆ అల్లు అర్జున్ గారిని ఎందుకు పోలీసులు ఆపలేదు? పైపెచ్చు అంతమంది పోలీసులు అక్కడికి ఎందుకు వెళ్లి వాళ్ళకి దారి చూపించుకుంటా అల్లు అర్జున్ గారిని లోపలికి ఎందుకు పంపించినారు అనేటువంటిది మొదటి ప్రశ్న. అంటే హోమ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా ఆయన ఫెయిల్ అయ్యిండు. రెండో అంశము, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం గురించి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో అడిగిండు కావచ్చు, క్వశ్చన్ చేసిండు కావచ్చు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ మీరెట్లా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం గురించి ఒక పెద్ద సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఆయననే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు 15 నిమిషాల పాటు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడినరు? సేమ్ చట్టం కదా. ఇవాళ అల్లు అర్జున్ గారు కోర్టుకు సంబంధించినటువంటి అంశం గురించి, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం గురించి ప్రెస్ మీట్ పెట్టడం ఎట్లా తప్పో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు అసెంబ్లీలో మాట్లాడడం అంతకంటే పెద్ద తప్పు. ఇవన్నీ ప్రొవోకేటెడ్ పాలిటిక్స్ అంటారు. అసలు ఓయూజేఏసీ అనే పేరు చెప్పి రేవంత్ రెడ్డి గారి అనుచరులు పోయి అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేయడం అనేటువంటిది ఇంకొక తప్పు. అంటే బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ నేనేమంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయనే విద్యాశాఖ మంత్రి, రేవంత్ రెడ్డి గారు ఆయనే హోంశాఖ మంత్రి. హోంశాఖ మంత్రిగా అసలు పర్మిషన్ లేని చోటకి
ఒక హీరో వెళ్తుంటే హైదరాబాద్ నడిబొడ్డులా నువ్వేం చేసినావు అనేటువంటిది మా మొదటి ప్రశ్న. ఎందుకు చూసుకుంటా కూర్చున్నావు అంటే ఇవాళ అది కొద్దిగా అక్కడ ఒక తొక్కిసలాట కాగానే మొత్తం దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా ఇష్యూ చేయాలనేది చూసుకున్నావు. బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఒక హీరో ఇంటి మీద దాడి జరుగుతుంటే నీ పోలీస్ వ్యవస్థ ఏం చేసింది? బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ మీరెట్లా అసెంబ్లీలో బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడతారు? దీనికి మీకు బాధ్యత లేదా? అండ్ ఈయన విద్యాశాఖ మంత్రి కూడా, విద్యాశాఖ మంత్రి గారికి సేమ్ ఇప్పుడు ఒక మాట అడుగుతున్నారండి. చాలా మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు విదూరంగా మాట్లాడుతున్నారు. అసలు అల్లు అర్జున్ గారు వెళ్లి పరామర్శించిండ్రా, లేకపోతే వాళ్ళ పరిశ్రమ వెళ్ళిందా, లేకపోతే వాళ్ళ కుటుంబానికి మీరు ఏం సాయం చేసిండ్రు అని మాట్లాడుతున్నారు. ఇంతమంది విద్యార్థినులు అస్వస్థకు గురైతే, ఇంతమంది విద్యార్థినులు చనిపోతే కేవలం విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆ అమ్మాయి కుటుంబం దగ్గరికి పోయి పరామర్శించిండ్రా అంటే ఈ రోజు వరకు వెళ్ళిండ్రా? మేము ఒకటే అడుగుతున్నాం, రేవతి గారి మరణం అనేటువంటిది బాధాకరం. అది ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన, అటువంటివి జరగకూడదు. నెంబర్ 1, వారి కొడుకు కూడా కోలుకోవాలి, మేము కోరుకుంటున్నాం. బట్ మీ చట్టం అనేటువంటిది ఈక్వల్ అయితే రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఎట్లా చుట్టమైంది, అల్లు అర్జున్ గారికి సినీ ఇండస్ట్రీకి మాత్రం ఎట్లా చుట్టం కాకుండా పోయింది అనేటువంటిది వాళ్ళ మనందరి ముందు ఉన్నటువంటి క్వశ్చన్ కదా. రైట్, తాతామతి గారు మీరు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడమే తప్పు, లేకుంటే ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఒక వాతావరణం అయితే సానుకూల వాతావరణం కనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా రేపో మాపో భేటీ అవుతున్నారు. అటు అల్లు అర్జున్ని చట్టపరంగా విచారణ జరుగుతున్నారు, ఆయన కూడా సహకరిస్తున్నాడు. ఇష్యూ సాల్వ్ అయిపోయిందని మీరు భావిస్తున్నారా? మీకు ఇంకేమైనా ఇందులో లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి ఈ వ్యవహారంలో? కళ్యాణ్ గారు, మీకు అట్లాగే అద్దంకి దయాకర్ గారు, రాణి రుద్రం గారికి గుడ్ ఈవినింగ్. ఒకటి ఇక్కడ 2 ఆస్పెక్ట్స్, ఒకటి మూవీ ఆస్పెక్ట్, 2 పాలిటిక్స్. మూవీ ఆస్పెక్ట్స్కి వచ్చినప్పుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, మూవీ ఫీల్డ్లో వస్తున్నటువంటి మార్పులు అంటే కమర్షియలైజేషన్లో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేటువంటిది పాపులర్ అయినాయి. అది ఇక్కడొకటి కాదు, బాలీవుడ్లో, టాలీవుడ్లో, కోలీవుడ్లో అన్నిట్లలో కూడా ఈ యొక్క కల్చర్ వచ్చేసింది. ప్రతి సినిమాకి రిలీజ్కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, దానికి ప్రభుత్వాలే పర్మిషన్ ఇచ్చి, ప్రభుత్వాలే వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి, ప్రభుత్వాలే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నడిపించే పరిస్థితికి వచ్చింది. రెండవది బెనిఫిట్ షో, దానికి కావాల్సిన ఒకటి బెనిఫిట్ షోకి, దానికి కావాల్సిన రేట్లు పెంచుకోవటానికి ఇవి కూడా ప్రభుత్వాలే పర్మిషన్ ఇచ్చాయి. ఈయన అల్లు అర్జున్ ఒక్కడికి కాదు, ప్రతి హీరోకి ఎవరైతే రిక్వెస్ట్ చేశారో ప్రభుత్వాలు, ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టమో ఇంకోటి కాదు, ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కానీ ఇవాళేదో కొత్తగా జరిగినట్టు, ఇవాళేదో అల్లు అర్జునే చేసినట్టు అనేది కాదు. గతంలో అనేక మంది హీరోలు, అనేక మంది హీరోయిన్లు థియేటర్స్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. కాబట్టి జరిగిన సంఘటన దురదృష్టకరమైంది. కానీ ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు కోకొల్లలుగా ఈ రాష్ట్రంలో జరిగినాయి, ఈ దేశంలో జరిగినాయి. దాని మీద ఎప్పుడు కూడా ఇంత కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున రియాక్ట్ కాలేదు. ఇప్పుడు రాణి రుద్రమ గారు అన్నట్టు ఇదే అంటే రేవతి గారు చనిపోవడం దురదృష్టకరమైన సంఘటన అన్ని పార్టీలు చెప్తున్నాయి, అందరూ చెప్తున్నారు, సినీ వాళ్ళు. కానీ ఈ రాష్ట్రంలో ఒక 48 మంది విద్యార్థులు విషాహారం తినేసేసి హాస్టల్లో చనిపోయారు. దాని మీద ఎవరి రియాక్షన్ అనేది లేదు. ఏదో తూతూ మంత్రంగా మాట్లాడారు. అంటే ఒక పేద బిడ్డలు హాస్టల్లో ప్రభుత్వ విద్యాలయాల్లో ఉండి వారు పెట్టిన భోజనం చేసి చనిపోతే ఇంత రియాక్షన్ లేదు. దురదృష్టకరమైన సంఘటన. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోతున్నాము. సరే, సినిమాలకు సంబంధించి అల్లు అర్జున్ గారి మీదనే రేవంత్ రెడ్డి గారు ఎందుకు అటాక్ చేస్తున్నారు, లేకపోతే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎందుకు మాట్లాడారు, దాని క్వశ్చన్ ఆయన లేవనెత్తటం, ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేదు, ఇదే సమస్య ఈయనే ఒక డెవిల్ అడ్వకేట్ చేస్తూ మాట్లాడి, ఇంకో పక్క సిపి గారు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి బెయిల్ మీద ఉన్న వ్యక్తి కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని ప్రెస్ మీట్ పెట్టొద్దు అని చెప్తున్నారు. బెయిల్ మీద ఉన్న వ్యక్తులు చాలా మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. జరిగింది, చాలా అంశాలు జరిగిపోయాయి. ఇప్పటికైనా సమస్య సద్దుమణిగినట్లు మీకు కనిపిస్తుందా? ఇప్పటికైనా సద్దుమణుగుతుంది అనుకుంటున్నారా? కళ్యాణ్ గారు వినండి. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. ఇష్యూ అనేటువంటిది రాష్ట్రంలో గత 6 నెలల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అంతకుముందు కొండా సురేఖ గారిని ఫోర్ ఫ్రంట్ లో పెట్టేసేసి ఒక వారం 15 రోజులు డైవర్షన్ పాలిటిక్స్ నడిచినాయి. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అక్కడ సీఓలు పంపించేసి అక్కడి నుంచి బాంబులు పేలుస్తామని అక్కడి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ 10-15 రోజులు నడిచినాయి. ఇప్పుడు ఈయన ఇష్యూని ఎవరు అల్లు అర్జున్ ఇష్యూని పెట్టి ప్రపంచంలో ఉన్నారో ప్రభుత్వం. ఒకటి మనం
అదే చెప్తున్నా, చెప్పబోతున్నా, వినండి ఒకసారి. దాని మీద తర్వాత లగచర్ల ఇష్యూ అప్పుడు దానికి ఒక డైవర్షన్ ఒక ఇష్యూ తీసుకొచ్చారు. తర్వాత మొన్న కేటీఆర్ గారి మీద ఒక ఏసీబీ కేసు పెట్టేసేసి ఈ ఫార్ములా రేస్ లో జరిగిందని చెప్పేసి ఏసీబీ కేసు పెట్టడం జరిగింది. సరే కోర్టు దాని మీద 30th వరకు వాటిని ఏం చేయొద్దు, మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎఫ్ఐఆర్ అటఫ్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ జరగలేదనే దాంతో 30th వరకు చేశారు. దీని తర్వాత ఏమైంది, మొన్నప్పుడు రైతు భరోసా ఉంది, 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిన దాన్ని ఇవాళ 30 లక్షల మంది కుదించుతున్నారు. రైతుల్లో ఒక అసంతృప్తి, ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. దీని డైవర్షన్ కోసం ఏంటంటే మళ్ళా అసలు ముగిసినటువంటి వివాదాన్ని మళ్ళా తేనె తుట్టిన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయనే దీన్ని ప్రొవోకేట్ చేసేసి అసెంబ్లీలో మాట్లాడుతూ దానికి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ టైం స్పెండ్ చేసి చెప్పాలి. ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇదంతా జరుగుతుంది అనేది బీఆర్ఎస్ బీజేపీ వాదన ఒకటి. రెండోది డిసెంబర్ 4వ తేదీ సంఘటన జరిగితే 11వ తేదీ అసెంబ్లీలో చర్చకు వచ్చినాయి. ఈ తొక్కిసలాడలనే గతంలో జరిగినాయి, అంటే అంత లేట్ గా అనేక సందర్భాలు జరిగినాయి. హాత్రాస్ లో మన టైటిల్ చెప్పాయమ్మయ్య గాని, మన చర్చ టైటిల్ రంగంలోకి రాజుగారు. దీని అక్కడికే పరిమితం అయితే, ఎందుకంటే మాట్లాడి అవి బోర్ కూడా కొట్టినాయి కాబట్టి కొత్తగా చెప్పి డైవర్షన్ చేస్తున్నారు. ఇట్లా ప్రతి ఇష్యూని ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి ప్రజా సమస్యలు పక్కన పెడుతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండి. అది ఖచ్చితంగా మాట్లాడాల్సిందే కదా. ఎందుకు చెప్పిందంటే దిల్రాజ్ కోట్లో ఉంది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఆల్ ఆ చర్చను పార్టీ ప్రభుత్వం ఎవరు కూడా మాట్లాడలేదు అనేది మాకున్న నిర్ణయం. అవును, వాళ్ళు మాట్లాడనియండి, విపక్షాలు మాట్లాడనియండి, వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉన్నది కాబట్టి రంగంలోకి రాజుగారి విషయం ఇబ్బంది లేదన్నా. దయాకర్ గారు వేరులేండి. దయాకర్ గారిని ఇప్పుడు మేము పిలిచింది కూడా ప్రొడ్యూసర్, నటుడు, అన్ని అంటే సినీ ఇండస్ట్రీకి ఆయనకు కూడా బెనిఫిట్ షోలు కావాలి, ప్రీ రిలీజ్ షోలు అన్ని కావాలి, ఈవెంట్ కావాలి. ఇప్పుడు అన్న గాని సోదరి గాని మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మీ స్వేచ్ఛ అంటే మీకు లేదా దయాకర్ గారు? మీ స్వేచ్ఛను హరించారా ఎవరన్నా? నా స్వేచ్ఛ హరించలేదు. నాకు ఈ రోజు నుంచి ఏమైంది, ఈ అంశం మీద పార్టీ గాని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గాని దీన్ని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు దయాకర్ గారు? అంటే నిన్నటి వరకు విచ్చలవిడిగా మాట్లాడిన మీరు ఈ రోజు ఒక్కసారిగా ఎందుకు ఆగిపోయారంటే ఏం చెప్తారు? చట్టం తన పని నిన్న లేదా చట్టం? నిన్న కూడా చట్టం ఉంది కదా. అదే మేము చట్టానికి లోబడి పని చేయాలి. ఇప్పుడు అదే వస్తుంది మళ్ళీ. ఇప్పుడు మన ఇద్దరు సోదరు అన్నట్టు, మా అన్న అన్నట్టు మళ్ళీ హాస్టల్స్ ఇష్యూ తీస్తారు మళ్ళీ. అదంతా ఇప్పుడు నేనేమంటున్నట్టు ఇంతవరకు బీఆర్ఎస్ కాదు, దాని పేరే మన ఏంది, మా రేవతి దగ్గరికి బీఆర్ఎస్ మిత్రులు ఇప్పటికి కూడా పోలేదు ఏది పరామర్శకు. కానీ వాళ్ళు ఎందుకంటే అన్ని ఏకరువు పెడుతుండ్రు. బీజేపీ వాళ్ళు ఏమో ఒక్కొక్క తీరుగా, ఆంధ్రాలో విష్ణుకుమార్ రాజు గారి వర్షన్ వేరున్నది, పురంధరేశ్వరి గారి వర్షన్ వేరున్నది, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉన్నది. కాబట్టి వాళ్ళ మధ్యన క్లారిటీ మిస్ అయింది. కాబట్టి మనం ఎందుకు వాళ్ళ దానికి అంత సమాధానం చెప్పాలి? మా స్టాండ్ ఒకటే చెప్పినాం, మేము రేవతి వైపు, దట్స్ ఇట్. ఇక మిగతా ఇండస్ట్రీ కాదు, బాధితురాలి వైపు ఉన్నారు మీరు. సహాయం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదనే విమర్శ కూడా మీ మీద ఉంది. ఎవరు తెలుసు కదా, ఇప్పుడు ఎవరో అన్న విమర్శలు మనం ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు కదండి. ప్రభుత్వం నుంచి ఏమి ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదు కదా. మొత్తం ఖర్చు చేస్తున్నది ఆడ సివి ఆనంద్ గారు చెప్పింది. పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతాయుతమైన వ్యక్తి సివి ఆనంద్ భాస్కర్ ఉద్యోగం ఇవ్వమనండి, ప్రభుత్వ ఉద్యోగం అన్ని. ఇప్పుడు నేను కూడా ఒక డిమాండ్ పెట్టిన, ఫిలడెల్ఫియాలో ఒక మంచి బ్రెయిన్ స్ట్రోక్ ది లేకపోతే బ్రెయిన్ అటాక్ మల్టిపుల్ ఆర్గాన్స్ దాని మీద ఒక మంచి హాస్పిటల్ ఉందట. అది 5 కోట్లు గాని 10 కోట్లు గాని మనోన్ని అక్కడికి తీసుకుపోయి వైద్యం చేయించండి. ఆ ఇంట్లో కూడా అది చెప్తున్నాం, ఎందుకంటే ప్రభుత్వం పెద్దలకు కూడా చెప్తున్నాం ఎవరెవరు దాని రెస్పాండెంట్స్. రాణి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఏదేమైనా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఈ వ్యవహారంలో హీట్ పెరిగింది. అటు బాధిత కుటుంబానికి అంటే రేవతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రొడ్యూసర్లు ఒక 50 లక్షలు, అల్లు అర్జున్ ఒక 25 లక్షలు, ప్రతీక్ ఫౌండేషన్ ఒక 25 లక్షలు, ప్రభుత్వం నుంచి వైద్య చికిత్స, ఉద్యోగం అని కూడా అంటున్నారు. ఆ బాలుడికి పూర్తి 5 కోట్లైనా పెట్టి చికిత్స చేయాలంటున్నారు. ఓవరాల్ గా ఆ కుటుంబానికి అయితే కొంత న్యాయం జరిగినట్లు కనిపిస్తుంది కదా. సరే, నేను ఒకటి అంటా అండి, ఎంత డబ్బు ఇచ్చినా ఏం చేసినా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము. ఆ 2 పిల్లలకి తల్లిని కూడా తీసుకురాలేము. సో అది భారీ నష్టం. దాన్ని ఎవరు కూడా ఏం చేసినా భర్తీ చేయలేరు. డబ్బు అదృష్టం బాగుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా
సంపాదించుకుంటారు కావచ్చు, సరే అందరూ ముందుకొచ్చి కొంత వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది చేయటం అనేటువంటిది ఒక ఏమంటారు కొంత ఉపశమనాన్ని వాళ్ళకి ఇస్తుంది. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ రేవతి గారి వైపు ఉన్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏమంటారు సంక్షేమ గురు పాఠశాలల్లో చనిపోయినటువంటి విద్యార్థుల వైపు ఎందుకుంటలేదు? ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల వల్లనే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక రైతు కుటుంబం వైపు ఎందుకుంటలేదు? ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల వైపుకి ఎందుకుంటలేదు? నిరుద్యోగుల వైపు ఎందుకుంటలేదు? ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాండి, అంగన్వాడీ టీచర్లను బట్టలు ఇప్పుకుంటా మగ పోలీసులు కొట్టి వెహికల్ ఎక్కించిన వీడియోస్ చూసినామండి. వాళ్ళ వైపు ఎందుకుంటలేము? మరి ముఖ్యమంత్రి గారు ఒక క్వశ్చన్ కి అంత రెస్పాండ్ అయిపోయి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇన్ని ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్తలేరు? మహిళలకి 2500 ఇస్తామని చెప్పి మోసం చేసి ఆ మహిళల పక్షాన ఎందుకుంటలేరు? రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? ఇవన్నీ కూడా క్లారిటీ రావాల్సి ఉంది, చెప్తారేమో ముందు. తాతామద్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీరు మీ డిమాండ్ ఏంటి ఈ వ్యవహారంలో? ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి ఫైనల్ గా? మా డిమాండ్ ఒకటే, చాలా క్లియర్ అండి. ఒక సినిమాగా మైత్రి మూవీస్, అందులో నటించిన అల్లు అర్జున్ గారు ఎంత బాధ్యత వహిస్తారో రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా అంతే బాధ్యత వహించాలా? ఆయన కూడా రెస్పాన్సిబులే, ఇందులో ఉన్న పోలీసులు కూడా రెస్పాన్సిబులే. వారి పట్ల వారిపైన కూడా ఇవాళ చట్టం అనేటువంటిది ఉంటే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయండి. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. కళ్యాణ్ గారు ప్రభుత్వము రెస్పాండ్ అయ్యి ఏదో అల్లు అర్జున్ మీద వాళ్ళ మీద ప్రెజర్ పెట్టినట్టు ఇప్పుడు ఏదైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలనో ఆ రకరకాల జరుగుతుంది కదా, సేమ్ ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయమనండి. 1, 2 ఎట్ ద సేమ్ టైం రాణి రుద్రమ్మ గారు అన్నట్టు ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి ప్రభుత్వ హత్యలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులుండే గురుకుల పాఠశాల విద్యార్థులు ఎవరైతే 48 మంది చనిపోయారో ఆ 48 మందికి కూడా ఇదే విధంగా ప్రభుత్వం రియాక్ట్ అయి వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. 2, ఇక్కడ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా అదే చేయమని సంతోషిస్తాం, ఇబ్బంది లేదు. నేను ఒక మాట, ఇప్పుడు వాళ్ళు సంఘటన పట్ల వివిధ రూపాలుగా స్పందించిన సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాల్సింది ప్రభుత్వమే, అటువైపు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వమే. వాళ్ళు నిర్మాణాత్మకంగా ఉండి సూచనలు సలహాలు ఇస్తూ సహకరించే విధంగా విపక్షాలు ఉంటే మంచిది. ప్రభుత్వ గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులను వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలనే డిమాండ్ ప్రధానంగా వస్తుంది ఇక్కడ. అని ఆడికి వచ్చినప్పుడు తీసుకొని ఒకసారి వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ కలిసి వాళ్ళ కుటుంబాలకు ఏం చేయాలని చెప్పండి. మేము చేసేది మేము చేస్తున్నాం. ఇప్పుడు అది వాళ్ళు తెలుసుకోవట్లేదు. మీరు చెప్పకపోయినా మీరు మీడియాలో మాట్లాడుతున్నారు అంతే. ఈ వ్యవహారం అయితే ఏదైతే పుష్ప మూవీ సందర్భంగా రేవతి సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో చనిపోయిన వ్యవహారం కొంత సద్దుమణిగే అవకాశం కనిపిస్తుంది. పోలీసు విచారణ అదంతా కూడా న్యాయబద్ధంగా న్యాయపరంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వం కూడా టాలీవుడ్ పెద్దలతో రేపో ఎల్లుండో భేటీ కాబోతుంది. కాబట్టి ఈ సమస్య అంటే ఇండస్ట్రీ సమస్యను కూడా పరిష్కరించే దిశగా కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది సద్దుమణిగిన మిగిలిన సమస్యల సంగతి ఏంటి? గురుకుల పాఠశాలలో చనిపోయిన విద్యార్థుల సంగతి ఏంటి? రైతుల సంగతి ఏంటి? నిరుద్యోగుల సంగతి ఏంటంటూ కూడా విపక్షాల నుంచి కొత్తగా డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వస్తుంది, ఏ రకంగా ముందుకు పోతుంది, మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.